హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతే అండ్ షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసేకి ఏంటంటే H1B అనేది మనకి లాటరీదే 2025 అండ్ 26కి డేట్స్ అనేవి మార్చ్ 7 నుంచి మార్చ్ 24 లోపు అయితే మనము ఫైల్ చేసుకోవడానికి అవైలబిలిటీ అనేది ఉంటుందండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసేకి H1Bలో మనకు ట్రంప్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చాయా, ఇలాంటివి డిస్కషన్ చేసుకుందాము. మెయిన్ థింగ్ ఫస్ట్ వచ్చేసేకి H1B లాటరీ పికప్కి అప్లికేషన్ ఫీజ్ అనేది ప్రీవియస్ మనకి $10 ఉండేదండి. అండ్ ఇది వచ్చేసేకి ఇప్పుడు మనకి $215 పడుతుంది. స్టార్టింగ్లో ట్రంప్ వచ్చినప్పుడు మెరిట్ని బేస్ చేసుకుని ఇలాగ న్యూస్ అనేది స్ప్రెడ్ అయ్యాయి కదండి. సో అలాగైతే ఏం లేదండి, ప్రీవియస్ ఇయర్స్లో ఎలాగైతే ఉన్నాయో రూల్స్ సేమ్ అవే అండి. సో జస్ట్ ఏంటంటే మనకు అప్లికేషన్ ఫీ అనేది చాలా వేరియన్స్ వచ్చిందండి. ప్రీవియస్ $10 అంటే ఆల్మోస్ట్ 800 అండి. ఇప్పుడు వచ్చేసరికి $215 అండి. అంటే మనకి 18,000 అనేది అవుతుందండి 18. సో ఇది హ్యూజ్ అమౌంట్ అని నేనైతే అనుకుంటున్నానండి, చాలా ఇంక్రీజ్ అయినట్లు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరైనా H1Bకి లాటరీకి ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే, సో కొత్తగా ఏం ఐడియా లేని వాళ్ళైతే ప్లీజ్ అండి దయచేసి అండ్ ఇక్కడ కన్సల్టెన్సీ ఇవి బ్లాక్ లిస్ట్లో ఉన్నాయా లేదా ట్రస్టబుల్లా, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి వాళ్ళు పే రోల్స్ అనేవి ఎలా జనరేట్ చేస్తారు, ప్రాపర్గా జనరేట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని మీరైతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలని కోరుకుంటున్నాను. మనకేంటంటే 2025 అండ్ 2026 లాటరీ అనేది ఏంటంటే మనకి మార్చి 7 నుంచి మార్చి 24కి ఫైల్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉందని చెప్పాను కదండి. సో కొంతమంది ఏంటంటే పర్టికులర్ ఈ టైమ్స్లోనే మనకి కన్సల్టెన్సీ ఉన్నట్లు అలాగా పెట్టేసి, సో మన ఇండియా వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, సో జాబ్ చేసే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడికి అమెరికా రావాలి, వన్ డే అయినా ఇక్కడ జాబ్ చేయాలి, సో అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ అయినా ఉండాలి, ఇలా మైండ్ సెట్ అనేది ఆటోమేటిక్గా ఎవరికైనా ఉంటుందండి. మనం ఏంటంటే మెయిన్ థింగ్ చెక్ చేసుకోవాల్సింది కన్సల్టెన్సీ. ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారు, అసలు పే రూల్స్ ప్రాపర్గా రన్ చేస్తారా, అసలు ఎలా ఉంది, సో వాళ్ళు ఏమైనా జాబ్ మార్కెట్స్ అలా ప్రాపర్గా ఉందా లేదా, ఇలాంటి ఎంక్వైరీ చేసుకోవాలండి. అండ్ దట్టు ఎవరైనా మనకు ఆ కన్సల్టెన్సీలో ప్రీవియస్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ అలాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా, సో వాళ్ళు ఎలా రీచ్ అవుట్ అయ్యారు, సో వాళ్ళు ఎలాగ ఫేస్ చేశారు, సో ఎవరైనా మనకి రియల్గా ఫేస్ చేసిన వాళ్ళైతే మనకి ట్రస్టబుల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారండి. మనం డైరెక్ట్గా కన్సల్టెన్సీ వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు సో మేబీ మళ్ళీ ఈ అప్లికేషన్ ఫీనే కాకుండా అండి మనకి ఇది ఇఫ్ ఇన్ కేస్ ఆర్ఎఫ్ పడింది అనుకోండి $2,500 కట్టాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎంప్లాయరు 50 మెంబర్స్ అలా లోపు ఉన్నారనుకోండి మళ్ళీ $4,000 అలా కట్టాల్సి వస్తుందండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి మనకి కన్సల్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన లాటరీ పిక్ అయింది, వీసా వస్తుంది, ఇవంతా మనకి గుడ్ అండి. బట్ అసలు కథ ఏంటంటే మనం అమెరికా వచ్చినాక సర్వే అవ్వడమే ఇది పెద్ద టాస్క్ అండి. అండ్ జాబ్ వచ్చేంత వరకు స్ట్రగుల్ అవుతాం కదా, ఆ స్ట్రగుల్ అయ్యేదే పెద్ద ప్రాబ్లం అండి మనకి మెయిన్ థింగ్. సో మనకి ఏంటంటే త్రూ కంపెనీ వస్తే వెల్ అండ్ గుడ్ అండి. సో ప్రాబ్లం అనేది ఏముండదు, అంతా వాళ్ళే ఫేస్ చేస్తారు. ఏదర్ మనకి ఫీజులు కానీ ఇక్కడికి వచ్చినాక అకామిడేషన్ కూడా కొన్ని డేస్ ఇస్తారు కదా, అదైతే చాలా మంచిదండి. సో ఎవరైతే కన్సల్టెన్సీ ద్వారా వస్తారో సో వాళ్ళు మాత్రం ప్లీజ్ కన్సల్టెన్సీని అయితే జాగ్రత్తగా నమ్ముకొని అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్రాపర్గా ఎంక్వైరీస్ అన్నీ చేసుకునే రండి. ఎందుకంటే ఇది కూడా ఒక బిజినెస్ చేశారండి అసలుకైతే. మరి టూ మచ్ అండి, ఎంత వరస్ట్గా ఉందంటే అసలు మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత వరస్ట్ అండి. సో $4,000 అంటే అండి చాలా హ్యూజ్ అమౌంట్ అండి. సో మాకు తెలిసిన వాళ్ళే ఇలా ఫేస్ చేశారండి. సో అందుకనే నేను చెప్తున్నాను, దయచేసి ఇలాగైతే నష్టపోకండి. స్టార్టింగ్లో ఎవరైనా మనీ అడిగితే సో ఫస్ట్ కనుక్కొని అసలు ప్రాసెస్ ఏంటి అని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని బట్టి అయితే అమౌంట్ అనేది వేయడం జరగండి. అంతేకాని సో ఏమి తెలియకుండా ఎవరికి చెప్పకుండా కొంతమంది ఉంటారండి.
సో పిక్ అయింది, పిక్ అవ్వలేదు. సో ఈ టెన్షన్‌లో ఉంటారు. అరే! నేను లాటరీ ఏసాను. బట్ నాది పిక్ అవ్వలేదు. సో అవతల వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారు? సో ఇలా మెంటాలిటీ అనేది కొంతమంది ఉంటుందండి. సో కొంతమంది హైడ్ చేస్తారు. చెప్పకుండా చేస్తారండి. సో మరీ ముఖ్యంగా అయితే నేను వాళ్ళకి చెప్తున్నానండి. సో ఒకటికి 2 సార్లు ఫ్రెండ్స్‌ని, తెలిసిన వాళ్ళని అందరిని ఎంక్వైరీ చేసి పర్టిక్యులర్‌గా ఏదైతే ట్రస్టబుల్ ఉందో మీరు ఆ కన్సల్టెన్సీ ద్వారా అయితే వెళ్ళండి ప్లీజ్. సో ఎవరు దయచేసి మోసపోకండండి. సో మనకి మనీ అనేది ఒక సింగిల్ రూపాయి అయినా ఊరక రాదు కదండీ. సో మనం ఎంతో కష్టపడితే అమౌంట్ అనేది వస్తుంది కదా! సో అందుకనండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసేకి ఇక్కడికొచ్చినాక పేరోలు కొంతమంది ఏందంటే ఒక 2 ఆర్ 3 మంత్స్ పేమెంట్ అనేది చేస్తారండి. పేరోల్ రన్ చేస్తారు. ఆ తర్వాత మనమే రన్ చేసుకోవాల్సొస్తుంది అమౌంట్ ఇచ్చి. సో ఇలా సినారియోస్ అనేది ఉంటుందండి. కొంతమంది వచ్చేసరికి మనకు జాబ్ వచ్చినాక ఇంత పర్సెంట్ అలా ఉంటుందండి. సో అందుకనేసి మీరు డీటెయిల్‌గా కనుక్కొనే స్టార్ట్ చేసుకోండండి. అండ్ ఇంకా ఎవరైనా సో ఎవరికైనా లాటరీ వేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా గానీ, సో ఎవరైనా గానీ ప్లీజ్ దయచేసికి ఒకటికి 2 సార్లు చెక్ జేసుకొని మాట్లాడి పెట్టుకోండండి ఈలోపు. ఏందంటే మనకప్పుడు ఏందంటే ఈజీగా ఉంటుందండి. సో అందుకనేసి ఇప్పుడే అన్నీ ఎంక్వైరీ చేసుకొని మాట్లాడి పెట్టుకోండండి రెడీగా. సో అప్పుడు మనకి ఈజియర్‌గా ఉంటుంది. అండ్ సెకండ్ లాటరీ అనేది ఉంటది, ఉండది అదంతా తెలియదండి. అండ్ ఇంకోటొచ్చేసేకేంటంటే స్టూడెంట్‌ది మనకి ఓపీటీ ఇవన్నీ తీసేస్తున్నారు అని అట్లా అంటున్నారు. అలాగే ఏం లేదండి. మనకి మెయిన్ ఏందంటే స్టూడెంట్స్ వల్లనే ఇక్కడ చాలా ఇన్‌కమ్ అనేది వస్తుందండి. టాక్స్ గానీ, ఏదైనా గానీ. సో, అంత ఈజీగా స్టూడెంట్స్‌కి ఓపీటీ అలా తీసేస్తే వాళ్ళసలు ఎవరు మనకు స్టూడెంట్స్ ఇంక రారు గదండీ! సో, అంత ఈజీగా అయితే ఏం తీసేయరండి. మామూలుగానే ఉన్నాయి రూల్స్. సో, యాజ్ యూజువల్ మనకి ప్రీవియస్ ఎలాగున్నాయి అలాగే ఉన్నాయి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఎవరికైనా ఈ వీడియో అయితే యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ షేర్ చేయండండి. అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.